కోరికలు అనేవి, ఆశలు అనేవి మనిషికి ఉండాలి, కానీ అవి అతి తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అందును బట్టి దేవుని బిడ్డలు ఈ లోకంలో దేనికి బానిసలు కాకూడదు. దేవుని బిడ్డలుగా మనం నేను ఇది లేకపోతే ఉండలేను అని దేని గురించి చెప్పకూడదట మనం. మీకు అర్థమైందా? కొంతమంది అమ్మా ఉదయాన్నే టీ తాగలేకపోతే ఉండలేనండి వెసిలి గారు అంటారు చాలామంది. అంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతున్నావు అనమాట. నువ్వు టీ తాగు, తప్పేం. ఎనీబడీ ఎల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఇది లేకపోతే నేను ఉండలేనని లోకసాన విషయాల గురించి చెప్పకూడదు. మనం ఒక్కటే మాట, యేసయ్య లేకపోతే నేను ఉండలేను, దేవునితో సహవాసం చేయలేకపోతే ఉండలేను, ప్రార్థన చేయకపోతే ఉండలేను, వాక్యం చదవకపోతే ఉండలేను, దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఉండలేను, పరిశుద్ధుల సహవాసం లేకపోతే ఉండలేను. ఆ విషయాల్లో మనం ఓకే, కానీ ఇక మరే విషయం కోసం కూడా మన లోకంలో ఏమవ్వకూడదు, ప్రాకులాడకూడదు. ఇది లేకపోతే నేను ఉండలేను అనడానికి లేదు.